డైలీ సప్లై ఇస్తున్నాము. ఇక్కడ మాకు ప్రజెంట్ ఇంకా ముందు రిమైనింగ్ ప్రోగ్రెస్ కంప్లీట్ చేయడం హెడింగ్స్ ఏంటంటే సార్, ఫస్ట్ మెయిన్ మున్సిపాలిటీ సప్లై చేయడానికి మాకు స్కోప్లో 9 MLD సప్లై చేయాలి సార్. యాక్చువల్గా దాని ప్రకారం మేము ఇప్పుడు ఎక్కడైతే ఫస్ట్ మాకు డిపిఆర్లో ఒక లొకేషన్ ఇచ్చారు సార్, ఉగాన్పల్లి తాండా దగ్గర సంపు కట్టి అక్కడి నుంచి మేము పంపు చేసుకోండి. దాని ప్రకారమే మా డిజైన్స్ అన్ని ఫైనల్ చేసుకొని ఆ హెడ్ ప్రకారం ఆ డిశ్చార్జ్ ప్రకారం మేము పంప్స్ ప్రొక్యూర్ చేసాం సార్. పంప్స్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయి ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్ అక్కడికి. కాకపోతే ఏంటంటే మా పైప్ లైన్ కూడా అయిపోయింది. అక్కడ వాళ్ళు సంపు కట్టుకోకపోవడం వల్ల మేము యాక్చువల్ మెయిన్ రూరల్కి సపరేట్, అర్బన్కి సపరేట్ ఉన్నాం సార్. డెడికేటెడ్ ఉంది బేతంచెర్ల మున్సిపాలిటీ సార్. సంపు యాక్చువల్గా సార్ ఇప్పుడు మనం వాళ్ళు 1000 క్యారెట్ వాళ్ళ డిజైన్ ప్రకారం 1000 క్యారెట్ 2000 క్యారెట్ కట్టుకోవాలి సార్, వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. అయితే మేమేంటంటే సార్ అదే లొకేషన్ వరకు అయితే ప్రజెంట్ మేము కట్టుకున్నది అది మేము మా హెడ్ డిజైన్ వరకు అయితే అక్కడ వరకే వస్తాయి సార్. మీకు మా పంప్స్ కూడా మొత్తం 40 HP పంప్స్ 2+ ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రతి పంప్స్ కూడా వర్కింగ్ స్టాండ్ బై ఉంటాయి సార్. 2 పంపులు వర్కింగ్ ఉంటే ఒక స్టాండ్ బై ఉంటుంది. ఆ పంప్స్ కూడా ఎలక్షన్ అయిపోయినాయి సార్. మనకి మీకు 350 mm పైప్ లైన్ సపరేట్గా వేసి ఇవ్వాలి. సపరేట్గా మీరు ఎక్కడైతే లొకేషన్ అనుకున్నామో బుగ్గాన్పల్లి అవుట్స్కట్స్లో అక్కడ ఆల్రెడీ అక్కడ వరకు లేయింగ్ కూడా చేసాం సార్. మేము పంప్స్ ఎలక్షన్ అయినా లేయింగ్ అయిపోయినాయి. మీరు సంపు కట్టుకోకపోవడం వల్ల హ్యూమనిటీ గ్రౌండ్స్లో మళ్ళీ వాటర్ ఇవ్వాలి, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అనేసి ఇప్పుడు నాకు మొత్తం ఫిల్టర్ బెడ్లో 6 బెడ్స్ ఉంటాయి సార్. 6 బెడ్స్కి మనం రెడీగా ఉన్నాం. నాకు సఫిషియెంట్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్. ఈ రోజు 9 MLD ఇవ్వమని కూడా 9 MLD ఇవ్వగల కెపాసిటీ మా దగ్గర ఉంది, రెడీ ఉంది. మీరు ఫిల్టర్ బెడ్ లాస్ట్ టైం కలెక్టర్ మేడం కూడా విజిట్ చేశారు, ఆర్టీఓ సార్ కూడా వచ్చి అంతా చూసారు, అంతా మేడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు. ఇప్పుడు మళ్ళీ అక్కడ అది కంటిన్యూ అవ్వని ఈవెన్ వర్క్ కూడా మనకు స్టార్ట్ అవ్వలేదు సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితేనే మినిమం 6 months పడుతుంది సార్ అది కట్టాలండి. ఎనీ సంప్ అంత మినిమం 1000 కిలోమీటర్ 2000 కిలోమీటర్. ఇప్పుడు మాకు ఏమవుతుందంటే సార్ మేము రూరల్కి సప్లై చేయాల్సిన ట్రంక్ మెయిన్ సార్ అది 600 లైన్. ఇప్పుడు అది ఎక్కడంటే సార్ బుగ్గాన్పల్లి నుంచి డైరెక్ట్ బేతంచెర్లలో కొన్ని కవర్ చేసుకుంటూ కొత్తపల్లి వరకు వెళ్తుంది సార్. కొత్తపల్లి సంప వరకు, కొత్తపల్లి సంప దగ్గర కూడా పంప్ హౌస్ నడుస్తుంది సార్. తమరు విజిట్ చేసినప్పుడు దారిలో చూడొచ్చు వర్క్స్ కూడా నడుస్తున్నాయి. మ్యాక్సిమం మేము ఈ మంత్ ఎండింగ్ లోపలే కొత్తపల్లి సంప వరకు వాటర్ తీసుకెళ్లాలా, ట్రాన్స్ఫార్మర్ అయిపోవాలా, దాని ప్రకారమే వర్కర్ ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. మున్సిపాలిటీకి వాళ్ళు సంపు కట్టుకుంటేనే ఫర్దర్గా మార్చి తర్వాత నీళ్ళు ఇవ్వగలం సార్. లేకపోతే కట్టకపోతే మనం వాళ్ళకి సబ్సిడీ వాటర్ మనం సప్లై చేయడం ఉండదు కదా సార్. మీరు అక్కడ నుంచే చేసుకోవాల్సి వస్తారు. ఎందుకంటే ఇది మెయిన్ ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ సార్. ఇది పబ్లిక్ హెల్త్ ప్రాజెక్ట్ కాదు, అమృత్ ప్రాజెక్ట్ కాదు. దీని ఫండింగ్ కూడా జేజేఎం నుంచి వస్తుంది సార్. జల్ జీవన్ మిషన్ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. 50% స్టేట్ గవర్నమెంట్ వస్తుంది సార్. మనకి వాళ్ళకి డెడికేట్కి ఇచ్చినప్పుడు అక్కడి నుంచే తీసుకోవాలి. కానీ మెయిన్ ట్రంక్ మెయిన్ నుంచి ట్యాప్ పాయింట్ తీసుకుంటా ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాటర్ సప్లై కాబట్టి మేము 3 లొకేషన్లు ఇచ్చాం సార్. బుగ్గాన్పల్లిలో ఒక ట్యాపింగ్ ఇచ్చాం సార్ ఏర్వాల్ నుంచి. అట్లాగే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక అది టెంపరీ కనెక్షన్ సార్. ఆ టెంపరీ కనెక్షన్స్ ఇచ్చున్నాము. దాని తర్వాత ఎస్సీ కాలనీ దగ్గర బల్బాల్పల్లి దగ్గర ఇచ్చున్నాం సార్. ఇప్పుడు సంజీవ్ నగర్ దగ్గర ఒకటి కూడా ఇచ్చున్నాము. ఇవన్నీ ఏంటంటే సార్ ఇప్పుడు దాకా నాకు రూరల్కి ఎక్కువ సప్లై కాలేదు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. నాకు మార్చి వరకు జలదుర్గం అంత టార్గెట్ ఉన్నా సార్. మార్చి వరకు ఎట్టి బస్సులో, ఎందుకంటే జలదుర్గం అనేది చాలా క్రూషియల్ ఏరియా, మీ అందరూ తెలుసు సార్. అది అలేబత్త అంటే అక్కడ వరకు వాటర్ పోవాలి. మా టార్గెట్ మార్చ్ మేబీ 15 days ప్లస్ ఆర్ మైనస్ ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. ఆ విధంగానే గ్యాంగ్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. కాబట్టి మీరు దాన్ని ఏదో ఏర్పాటు చేసుకుని తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తే ఈ వాటర్ సప్లై అనేది ప్రాబ్లం లేకుండా అవుతుంది సార్. అది మా రిక్వెస్ట్ దగ్గర నుంచి వీళ్ళు డీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మేము డిజైన్ పెట్టుకున్నాం, డిజైన్ అప్రూవ్ చేసుకున్నాము. కాబట్టి మీరు ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని నోటీస్ లేదు, వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు మీకు. ఇంకా మెయిల్ వచ్చింటుంది మీకు సంబర్ కట్టుకోమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డైరెక్ట్గా మీరు మెయిల్ పెట్టారు, లెటర్ పెట్టారు అనే కానీ. కాబట్టి మీరు నోవే మీరు కట్టుకుంటేనే మీరు మున్సిపాలిటీ వాటర్ ఇవ్వగలరు, లేదంటే మాత్రం యువర్ తీసుకుంటారు. మా సైడ్ నుంచి బేతంచెర్ల వరకు అయితే వీళ్ళు కంటిన్యూ ఇస్తున్నాము. ఫర్దర్ ఇవ్వాలంటే మీరు సంబర్ కట్టుకోవాలి. మేము నెక్స్ట్ వచ్చేసి సార్ కింది కొత్తపల్లికి ఆ ఏరియాతో మేము ప్యాకేజ్ వచ్చేసేది. అక్కడ జంతువులము అల్లిబాద్ తాండా ఇవన్నీ ప్యాకేజ్ జరుగుతున్నాయి. అక్కడ కొంచెం చిన్న రెవెన్యూ యాక్టివిటీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ పార్టీ మోడల్ పార్టీ మేము డిస్కస్ చేస్తాము. ఈ వరకు అయితే మాత్రం దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. కాబట్టి మీరు వేరే పైపు కట్టేసుకుంటే సమ్మర్లో వాటర్ తీసుకోవాలి, లేదంటే దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ సంబంధించేసి మాకు రంగాపురం దగ్గర హౌసెస్ ఉన్నాయి మేడం. హౌసెస్ ఆటో సార్ రంగాపురం మనకు హౌసెస్ ఆల్రెడీ ఇంకా డిస్మాంటిల్ చేయాలని చెప్పారు వాళ్ళు. అక్కడ వాళ్ళు రోడ్డు కూడా ఇంకా చేయట్లేదు. మాకు అది అవుతేనే మేము జదర్కు నీళ్ళు చెందుకుంటున్నాం. మా పైప్ రంగాపురం విలేజ్ అమౌంట్ పడ్డాయి సార్. అదొకటి సార్ రంగాపురం